మరోసారి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. ఈ రోజు మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలు ఇతర అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీహరి జాయిన్ అవుతున్నారు. శ్రీహరి, ఏంటి భేటీకున్న ప్రాధాన్యం ఏంటి? ఏ విషయాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? రైట్ సతీష్, ఏదైతే నేడు సీఎం చంద్రబాబు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండవల్లి నివాసంలో ఏదైతే సీఎం చంద్రబాబు నివాసం ఉందో ఉండవల్లిలో ఈ రోజు మధ్యాహ్నం అయితే హాజరు కానున్నారు. ఇద్దరు కూడా ఇరువురు నేతలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు అంటే ఇటీవల టీటీడీ చైర్మన్ వివాదంతో పాటు అదేవిధంగా ఇటీవల జరిగిన ఏదైతే మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసు వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో కూడా ఈ రేవ్ పార్టీ వ్యవహారాలు అదేవిధంగా మూడు పార్టీల నాయకులు ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి, దీంతో పాటు నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ భర్తీ చేసి ఆలోచనతో పాటు ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో భర్తీ కానున్న రాజ్యసభ సభ్యులు ఏవైతే ఉన్నాయో ఆ సభ్యులకు సంబంధించి నాలుగు రాజ్యసభ సభ్యులకు సంబంధించి ఎవరిని నిర్ణయించాలి అనే దానిపైన చర్చించనున్నారు. దీంతో పాటు ఏదైతే తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రంలో జరుగుతున్న వివాదాస్పదమైన అంశాలకు మూడు పార్టీల నేతలు దూరంగా ఉండాలి అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ రాజ్యసభకు సంబంధించిన ఇప్పటికే పలువురు పేర్లు కూడా ఖరారయ్యాయి. ఈ నేపథ్యంలోనే దీంతో ఇంకొంచెం మార్పులు చేర్పులు కూడా చేయాలనే ఆలోచనతో ఉన్నట్లుగా అయితే మనకైతే సమాచారం అందుతుంది. అయితే కమ్యూనిటీ వైజ్ గా చూసుకున్నట్లయితే కాపు సామాజిక వర్గం నుంచి జనసేనకి కేటాయించాలి అనేది, ఈ కేటాయిస్తే ఎలా ఉంటుంది అనే దానిపైన కూడా కొంత ఆలోచన చేసే ఇదిలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దాంతో పాటు తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఉన్న ఏవైతే 2 స్థానాలు ఉన్నాయో ఆ 2 స్థానాలను ఏ కమ్యూనిటీలకి కేటాయించాలి అనే దానిపైన ఇప్పటికే ఒక పునరాలోచన చేసి ఇప్పటికే ఒక ఆలోచన చేసినట్టుగా అయితే మనకు సమాచారం అందుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తాజా రాజకీయ పరిణామాలు మీద అయితే పెద్ద ఎత్తున చర్చించే అవకాశం, దీంతో పాటు రాష్ట్రంలో మరింత పెట్టుబడులు పెట్టేందుకు, దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లేలాగైతే దీనిపైన అయితే పెద్ద ఎత్తున చర్చించే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.